దేవునికి స్తోత్రం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అలాంటి ప్రార్థన ఎలా చేయాలంటే, మరి 1 పేతురు రాసిన పత్రిక 4:7 ప్రకారం మెలకువ కలిగి ప్రార్థించాలి. మరి యాకోబు రాసిన పత్రిక 5:15 ప్రకారం మరి ప్రార్థనలో విశ్వాసం కలిగి ప్రార్థించాలన్నమాట. మరి కొలసీలు రాసిన పత్రిక 4:2 మరి ప్రార్థనలో మనము నిలకడగా ఉండి ప్రార్థించాలి. మరి రోమా 12:12 పట్టుదల కలిగి ప్రార్థించాలి. మరి మన ప్రార్థనలో ఏక మనసు కలిగి ప్రార్థించాలి. అపోస్తుల కార్యం 1:14 ప్రకారం. మరి ఎఫెసీయులు రాసిన పత్రిక 6:18 ప్రకారం మన ప్రార్థనలో విజ్ఞాపనగా ఉండి మరి ప్రార్థించాలి. మరి కొరింథీయులు రాసిన పత్రిక 1:11 మన ప్రార్థనలో కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి. మరి ఇలా రక్షించబడిన వారందరూ ఇలా ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది.